తమ వాళ్లు మరణించిన పుట్టెడు శోకంలోనూ 10 మంది బాగు కోసం ఆలోచించింది ఆ కుటుంబం. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి కిమ్స్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైంది. దీంతో ఆమె అవయవాలను పలు ఆసుపత్రులకు తరలించారు. కృష్ణవేణి కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, లివర్, గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి తరలించారు అధికారులు. ఆ తల్లి హృదయం మరొకరిని బతికించేందుకు రెక్కలు కట్టుకుని వాలింది. ఆమె గమ్యం కర్నూలు నుంచి తిరుపతికి చేరింది. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానానికి ముందుకొచ్చారు కృష్ణవేణి కుటుంబ సభ్యులు. దీంతో ఆమె అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి తీసుకెళ్లారు. చాలా పగడ్బందీగా హార్ట్ అండ్ లివర్ను తరలించారు. తొలుత ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా కర్నూలు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 2 ప్రత్యేక అంబులెన్సుల ద్వారా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి లివర్ను, పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్కు హార్ట్ను తరలించారు. కృష్ణవేణి అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి తరలించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను నియంత్రించారు. కర్నూలు నుంచి వైద్య బృందం తిరుపతికి వెళ్లింది. స్విమ్స్లో కాలేయం మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. అలాగే పద్మావతి హృదయాలయంలో హార్ట్ సర్జరీ జరగనుంది. ఇది శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో 14వ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కావటం విశేషం. తమ బంధువుల అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కృష్ణవేణి కుటుంబ సభ్యులు. కృష్ణవేణి గారి అవయవాలను తిరుపతిలో ఉన్న స్విమ్స్ హాస్పిటల్కి లంగ్స్ని, తర్వాత స్విమ్స్ హాస్పిటల్కి లివర్ని, తర్వాత పద్మావతి హాస్పిటల్కి లంగ్స్ని పంపించడం జరుగుతుంది. తర్వాత ఒక కిడ్నీని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇంకో కిడ్నీని కిమ్స్ కర్నూలు ఆసుపత్రిలో వెయిటింగ్లో ఉన్న ఒక రిసిపియంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జీవన్దార్ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తర్వాత ఈ ఆర్గాన్స్ను ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహకరిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి చాలా ధన్యవాదములు. దేవి గారని ఇది జీవన్దార్ నుంచి ఆ మేడం గారు వచ్చేసి ఇట్లా మీరు అవయదానం చేసేదాని వల్ల ఆ అమ్మాయికి ఇంకొక జీవితం మాదిరి ఉంటారు. తర్వాత అక్కడ ఇచ్చే వాళ్ళకు కూడా, తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక జీవనం ఇచ్చిన వాళ్ళు ఎత్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ కూడా తలుచుకుంటుంటారు. అంటే లేదు మేడం, మీరు ఇవన్నీ మీరు చెప్తున్నారు, మాకు చాలా సంతోషము. మీరు ఇవన్నీ చెప్పినా చెప్పుకోకున్నా కూడా మేము ఏదో సంఘానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే మా అన్నయ్య గారి అబ్బాయికి కానీ మా అన్నయ్య గారికి కానీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే మేము ఇస్తున్నాం మేడం. మీరు ఎన్ని చెప్పినా మీరు ఇట్లా మంచి జరుగుతుంది, ఇట్లా చేస్తామని అవన్నీ అది నెక్స్ట్ క్వశ్చన్. మేము నలుగురికి మంచి జరుగుతుందనే అంటే చాలు, మాకు అదే చాలు అని మేము వెంటబడి అందరం ఒక 15 మంది కలిసి సిగ్నేచర్ చేసాం, బంధువులు అందరం కలిసి.